సార్, మా బామ్మకి గత కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు. దానికి పరిష్కారం ఏమైనా ఉందా? భలే అడిగావు బాబు. ఈవేళ రేపు బామ్మలకి, ముసలివాళ్ళకి, తాతయ్యలకి మోకాళ్ళ నొప్పులు రాని వాళ్ళు ఎవరున్నారా? నువ్వు బామ్మ అన్నావు కాబట్టి చెబుతున్నా. సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా మోకాళ్ళ నొప్పులు రావడం సహజం. అది వాత రోగం అవుతుంది. వాత ప్రకోపం వయసు పెరిగిన కొద్దికి కూడా వాతం పెరిగి మోకాళ్ళ నొప్పులు రావటం. దాంతోపాటు డిజనరేటివ్ కండిషన్స్ అని ఒకటి వస్తాయి. మనిషి శరీరం వయసు పెరిగిన కొద్ది కూడా కొన్ని ధాతు క్షీణత జరుగుతుంది. ఆ ధాతు క్షీణతలో భాగంగానే మీ మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు తగ్గిపోతుంది, అరుగుదల ఎక్కువైపోతుంది. దాంతోపాటు మీ శరీర తత్వం బాగా బరువు ఉన్నారనుకోండి, అక్కడ కూడా కఫధాతు క్షీణించి ఈ జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి కఫం అనేది వాతం ప్రకృతి పెరిగిపోతుంది. దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఆయుర్వేద చిట్కా చెప్తాను, ప్రయత్నం చేయండి. మీరు లోపలికి తినడానికి మీకు షుగర్ జబ్బు లేకుండా ఉంటే ఒక చిన్న చిట్కా, మీ ఇంట్లో సొంటి ఉంటుంది కదండి, సొంటి చూర్ణ, దానిలో నల్ల బెల్లం, పాత బెల్లం ఉంటే తీసుకొని దాన్ని రెండు కలిపి నూరి మాత్రలుగా కుంకిడి గిన్నంత మాత్రలు చేయండి. దాన్ని మస్తు అంటారు, పెరుగు మీద నీళ్లు, దాంతో ఉదయము సాయంత్రము 2 మాత్రలు తీసుకోండి. అయినా సరే మీరు తృప్తి చెందకపోయినా, పూర్తిగా నివారణ కాకపోయినా, వాత దోగాలు తగ్గించాలంటే ఆయుర్వేద పంచకర్మ చికిత్స అని ఒకటి ఉందండి. మందులు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి దోషారమైనటువంటి మందులు ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి కాల్షియం పెరగటానికి, ధాతుక్షయం తగ్గటానికి, జాయింట్స్ డిసీజ్ డిజనరేషన్ తగ్గించడానికి మా ఆయుర్వేద హాస్పిటల్లో మంచి చికిత్సలు లభ్యంలో ఉన్నాయి. మీకు ఆ చికిత్సతో పాటు పూర్తిగా ఉపశమనంతో పాటు కొన్ని ఔషధాలను కూడా మేము ఇస్తాం. తగ్గటానికి అవకాశం ఉంది. మీరు వచ్చి సంప్రదించడానికి ప్రయత్నం చేయండి.